పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఇది కేవలం మనుషులకే కాదు, మన విశ్వంలో ఉండే ప్రతి నక్షత్రానికి, ప్రతి గ్రహానికి, ప్రతి చంద్రుడికి అప్లై అవుతుంది. ఆఖరికి మన విశ్వానికి కూడా. మన సోలార్ సిస్టమ్ పుట్టుక ముందు మనకి దగ్గరలో ఒక సూపర్నోవా జరిగింది. ఆ సూపర్నోవా ప్రభావానికి సూర్యుడు పుట్టుకుని వచ్చాడు. ఒకప్పుడు లేని సూర్యుడు పుట్టాడు అంటే సూర్యుడు ఏదో ఒక రోజు చనిపోతాడు అనేక. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన సోలార్ సిస్టమ్ అంతమైపోయే లోపు మన సోలార్ సిస్టంలోనే మరొక సోలార్ సిస్టమ్ తయారవుతుంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైపోయింది. మన సౌర కుటుంబంలో ఒక సూర్యుడు, ఆ సూర్యుడి చుట్టూ గ్రహాలు, అలానే కొన్ని గ్రహాల చుట్టూ చంద్రులు ఉన్నాయి. చంద్రులు గ్రహాల గ్రావిటీకి గ్రహాల చుట్టూ తిరుగుతాయి. ఈ గ్రహాలు సూర్యుని గ్రావిటీ వలన సూర్యుని చుట్టూ తిరుగుతాయి. మన గ్రహాల అన్నిటిలో కల్లా అతిపెద్ద గ్రహం జూపిటర్ అని మనందరికీ తెలుసు. ఈ జూపిటర్ చుట్టూ 95 మూన్స్ ఉన్నాయి. జూపిటర్ గ్రహం మన సూర్యుని లాగా ఒక నక్షత్రం లాగా మారబోతుంది. దాని చుట్టూ ఉన్న మూన్స్లో కొన్ని గ్రహాలుగా మారుతాయి. అందులోని ఒక చంద్రుడు మన భూమిలాగా సరికొత్త భూమిలాగా మారబోతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉంది కదా. ఇది నేను చెబుతున్నది కాదు, సైంటిస్టులు చెబుతున్నది. జూపిటర్ గ్రహం అనేది ఒక ఫెయిల్డ్ స్టార్, అంటే నక్షత్రం లాగా అవ్వాలనుకుంది. కానీ దాని కోర్లో న్యూక్లియర్ రియాక్షన్ మొదలవడానికి సరైన మాస్ లేక ఫెయిల్ అయింది అని మనందరికీ తెలుసు. ఈ విషయం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కానీ సూర్యునిలో ఎలా అయితే హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటుందో జూపిటర్ గ్రహంలో కూడా హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటుంది. సూర్యునిలో 71% హైడ్రోజన్, 27% హీలియం ఉంటుంది. జూపిటర్ గ్రహంలో 89% హైడ్రోజన్, 10% హీలియం ఉంటుంది. అంటే కాంపోజిషన్ ప్రకారం జూపిటర్ గ్రహం ఇంచుమించు సూర్యుడి లాంటివాడే, కాకపోతే మండట్లేదు, అంతే తేడా. మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే ఫర్ సపోజ్ జూపిటర్ గ్రహానికి నక్షత్రంలాగా మారడానికి కావలసిన మ్యాటర్ లభిస్తే అప్పుడు అది ఖచ్చితంగా నక్షత్రంలాగా మారిపోతుంది. మరి దానికి కావలసిన మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రస్తుతం అయితే దానికి కావలసిన మ్యాటర్ ఆస్టరాయిడ్స్ నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం జూపిటర్ గ్రహాన్ని సుమారు 10 నుంచి 65 ఆస్టరాయిడ్స్ ఢీకొడుతున్నాయి. కానీ ఈ మ్యాటర్ జూపిటర్కి అసలు సరిపోదు. జూపిటర్ గ్రహం ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సైజ్ కంటే 80 రెట్లు పెద్దగా అయితే అప్పుడు ఖచ్చితంగా అది నక్షత్రంలాగా అయిపోతుంది. సేమ్ మన సూర్యునిలాగే మారిపోతుంది. కానీ ఈ ఆస్టరాయిడ్లు మన గ్రహాలు అన్నీ కలిపినా సరే అది అంత పెద్దగా అవ్వలేదు. అది నక్షత్రంలాగా మారకపోయినా సరే జూపిటర్ గ్రహం సొంతగా కాంతిని విడుదల చేస్తుంది. దాని ఇన్నర్ కోర్లో నుంచి విపరీతమైన వేడితో అదే సొంతగా కాంతిని విడుదల చేస్తుంది. అంటే ఇది ఇంచుమించు సూర్యునిలాగే ఉంది. ఈ గ్రహం చుట్టూ 95 చంద్రులు ఉన్నాయి. ఈ 95 చంద్రులలో సేమ్ మన సోలార్ సిస్టంలో ఎలా అయితే మొదటి 4 గ్రహాలు రాక్ ప్లానెట్స్, అంటే రాళ్లతో తయారు చేయబడిన గ్రహాలుగా ఉన్నాయో సేమ్ జూపిటర్ చుట్టూ ఉండే మూన్స్లో కూడా దగ్గరగా ఉన్నవి రాక్ మూన్స్ లాగా ఉన్నాయి. మన సోలార్ సిస్టంలో చివరి గ్రహాలు గ్యాస్ అండ్ ఐస్ గ్రహాలుగా ఎలా ఉన్నాయో జూపిటర్ చివరి మూన్స్ కూడా గ్యాస్ అండ్ ఐస్ మూన్స్గా ఉన్నాయి. దీనికి కారణం జూపిటర్ గ్రహం యొక్క గ్రావిటీ. జూపిటర్ గ్రహం చుట్టూ ఉన్న చంద్రులలో గ్యానిమెడ్ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు మన మెర్క్యూరీ గ్రహం కంటే కూడా పెద్దది. ఈ గ్యానిమెడ్ చంద్రుడికి థిన్ అట్మాస్ఫియర్ ఉంది. అందులో ఆక్సిజన్ ఉంది, అలాగే ఓజోన్ కూడా ఉంది. గలీలియో అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ చంద్రుని అండర్ గ్రౌండ్లో సముద్రం ఉన్నట్టు గుర్తించారు. పైగా ఈ సముద్రం మన భూమి మీద ఉన్న అన్ని సముద్రాలు కలిపితే ఎంత పెద్దదో అంతకంటే పెద్దదిగా ఉంది. జూపిటర్కి ఉన్న చంద్రులలో మరొక చంద్రుడు అయో. ఈ అయో అనే చంద్రుడి మీద విపరీతంగా అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. సుమారు 400 అగ్నిపర్వతాలు ఈ చంద్రుడి మీద ఉన్నాయి. జూపిటర్ యొక్క గ్రావిటీకి దీని ఇన్నర్ కోర్ లాగబడుతుంది. ఆ టైంలో జరిగే ఫ్రిక్షన్కి ఈ చంద్రుడి మీద అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. ఈ అగ్నిపర్వతాలలో కొన్ని పర్వతాలు మన మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దగా ఉన్నాయి. జూపిటర్ గ్రహం చుట్టూ ఉన్న మరొక మూన్ యూరోపా. మనం ముఖ్యంగా ఈ యూరోపా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే మన భూమి లాంటి చంద్రుడు. సేమ్ టు సేమ్ మన భూమి లాంటి లక్షణాలే దీనికి ఉన్నాయి. అందుకే సైంటిస్టులు, ఫిజిసిస్టులు, ఆస్ట్రోనామర్లు అందరూ కూడా దీని మీదే కన్నేశారు. మన సోలార్ సిస్టంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ ఇదే. ఇప్పటికే చాలామంది ఆ యూరోపా చంద్రుడి మీద జీవం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని అంటున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆల్రెడీ నాసా ఒక మిషన్ని లాంచ్ చేసేసింది. దాని పేరు యూరోపా క్లిప్పర్. 2024 అక్టోబర్లో లాంచ్ చేసింది. అసలు ఎందుకు దీనికి అంత హైప్ ఇస్తున్నారు అంటే మిగిలిన అన్ని చంద్రులని చూడండి, ఈ యూరోపా చంద్రుడిని చూడండి. ఆఖరికి మన సొంత చంద్రుడు మూన్ని, ఈ యూరోపా చంద్రుడిని అబ్జర్వ్ చేయండి. ఏదో తేడా కనిపిస్తుంది కదా. అదేంటి అంటే క్రేటర్స్. మన చంద్రుడి మీద ఆస్టరాయిడ్స్ అండ్ మీటియోరైట్స్ పడి దాని మీద క్రేటర్స్ అలానే ఉండిపోతాయి. కానీ ఈ యూరోపా చంద్రుడి మీద అవి లేవు. ఎందుకంటే యూరోపా మీద నదులు ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో కనిపించే అన్ని లైన్స్ కూడా యూరోపా మీద నదులే.
ఆల్రెడీ వాటికి మనోళ్ళు పేర్లు కూడా పెట్టేశారు. అంతేకాదు మన భూమి ఇన్నర్ కోర్లో ఎక్కువగా ఐరన్ అండ్ నికిల్తో తయారు చేయబడి ఉంటుంది. సేమ్ టు సేమ్ యూరోపా కోర్లో కూడా ఐరన్ అండ్ నికిల్ ఉంది. మన భూమికి పోలార్ రీజియన్స్లో ఐస్ క్రస్ట్ ఉన్నట్టు అక్కడ కూడా ఐస్ క్రస్ట్ ఉంది. మన భూమి మీద సిలికేట్ రాళ్ళు ఉన్నట్టు అక్కడ కూడా సిలికేట్ రాళ్ళు ఉన్నాయి. దాని అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది. దాని సర్ఫేస్ అంతా చాలా స్మూత్గా సాలిడ్గా ఉంది. అది స్మూత్గా ఉండడానికి కారణం యూరోపా అండర్ గ్రౌండ్లో సముద్రాలు ఉన్నాయి. అవి ఐస్ కాదు, లిక్విడ్ వాటర్ సముద్రాలు. ఈ సముద్రాలలో ఖచ్చితంగా జీవం ఉండే ఉంటుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇన్ కేస్ మనం అనుకున్నంత జీవం లేకపోయినా సరే అట్లీస్ట్ సింగిల్ సెల్డ్ బ్యాక్టీరియా అయినా సరే ఉండే ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మన భూమి మీద సర్ఫేస్లో టాక్టోనిక్ ప్లేట్స్ ఎలా ఉన్నాయో ఈ యూరోపాలో కూడా టాక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ యూరోపా మీద మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనుక్కుంది. అదేంటి అంటే ఈ యూరోపా మీద వాటర్ వేపర్ ప్లూమ్స్ ఉన్నాయి. వాటర్ వేపర్ ప్లూమ్స్ అంటే నీటి ఆవిరిని విడుదల చేసే చిమ్నీల లాంటి గొట్టాలు. మన భూమి మీద సముద్ర గర్భంలో ఈ చిమ్నీల లాంటి గొట్టాలలోనే మొదటి జీవం మొదలైంది. జీవం పుట్టడానికి సరైన వాతావరణాన్ని ఈ ప్లూమ్సే తయారు చేశాయి. సింగిల్ సెల్డ్ ఆర్గానిజం వాటిల్లోనే పుట్టింది. మొట్టమొదటి జీవం అక్కడ రూపం పోసుకుంది. సేమ్ ఇవే గొట్టాల లాంటి చిమ్నీలు యూరోపా మీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ ఆధారాలు బట్టే సైంటిస్టులు అక్కడ ఖచ్చితంగా జీవం ఉండే ఉంటుంది అని అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. ఇన్ కేస్ అక్కడ జీవం మొదలవ్వకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా మొదలవుతుంది. అది మన భూమిలాగా మారిపోతుంది. సుమారు 500 కోట్ల సంవత్సరాల తర్వాత మన సౌర కుటుంబంలో సూర్యుడు చనిపోతాడు. చనిపోతూ మెర్క్యూరీ, వీనస్ మరియు మన భూమిని మింగేస్తాడు. సూర్యుడు చనిపోయాక ఆ మ్యాటర్ అంతా జూపిటర్ లాక్కుంటుంది. అది మరొక నక్షత్రం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోయినా కానీ అది నక్షత్రంలానే లైట్ని, రేడియేషన్ని విడుదల చేస్తుంది. జూపిటర్ గ్రహం చుట్టూ ఉన్న చంద్రులు గ్రహాలుగా మారుతాయి. యూరోపా అనే చంద్రుడి మీద జీవం మొదలవ్వచ్చు, లేదా మనమే ఈలోపు అక్కడికి వెళ్ళి బతకొచ్చు. ఈ రెండిటిలో ఏది జరిగినా సరే అది మరొక భూమిలాగా మారిపోతుంది. అప్పుడు మన సోలార్ సిస్టమ్ అంతా అంతమైపోయి జూపిటర్ గ్రహం మరియు దాని మూన్స్ మరొక సోలార్ సిస్టంలా మారిపోతాయి. సపోజ్ ఇన్ కేస్ మన భూమి నుంచి యూరోపా మీదకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి మీరే అయితే ఏం చేస్తారో ఫన్నీగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.